స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ లో వర్గపోరు బగ్గుమందే. లింగాల ఘనపురం మండలం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సింగాపురం ఇందిరా వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కార్యకర్తల చేరిక కార్యక్రమంలో ఈ ఘర్షణ తలెత్తింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న నాయకుల ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపి ఆందోళన వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి, కావ్యకు వ్యతిరేకంగా ఇందిరా అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కడియం శ్రీహరి క్యాడర్ను పార్టీలో చేర్చుకోవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మరోపక్క కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడంతో కడియం శ్రీహరి, వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని కడియం కావ్య కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కార్యకర్తల ఘర్షణతో సమావేశంలో మధ్యలోనే కడియం శ్రీహరి అలాగే కావ్య వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ లో వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, భవానీ, స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా గ్రూప్ ఓవర్ రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో గత 10 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సింగపూర్ ఇందిరా మొన్న సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిన తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ సీఎం కొనసాగింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కొనసాగి మన సాధారణ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేకి గెలిపొందాడు కడియం శ్రీహరి. అయితే గత ఈ మధ్య కాలంలోనే తన టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఒక్కసారిగా ఇటు కడియం శ్రీహరి వర్గీయులు, ఇటు ఇందిరా వర్గీయులు ఒక్కసారిగా గ్రూప్ వార్తలు ఇస్తున్న పరిస్థితి. నిన్న లింగాల ఘనపురం మండలంలో కార్యకర్తల సమావేశం నుంచి ఆ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇందిరా ఇటు కడియం శ్రీహరిగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి వర్గీయుల మధ్య, ఇందిరా వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వార్ ఉంటుంది. ఫ్లెక్సీ కట్టడం తోటి ఒక్కసారిగా కడియం శ్రీహరికి సంబంధించిన ఫ్లెక్సీలను ఇందిరా వర్గం చెప్పేయడం జరిగింది. అయితే గందరగోళం సృష్టించడంతో ఒక్కసారిగా మీటింగ్లోకి వెళ్ళి, సమావేశాలకు వెళ్ళి కడియం శ్రీహరి, కడియ కావ్య కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కడియ కావ్యకు ఈ మధ్య కాలంలోనే వరంగల్ ఎంపీ సీట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్ కేటాయించడంతో గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు పెట్టి కూడా టీఆర్ఎస్ పార్టీ దీన్ని తట్టుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తున్నారు. అలాగే ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం తోటి ఒక్కసారిగా భగ్గుమన్నటువంటి రాజకీయ పరిస్థితి. స్టేషన్ ఘన్పూర్ కాన్ఫరెన్స్ లో ఒక్కసారిగా పొలిటికల్ వికెట్ నడుస్తున్న పరిస్థితి. నేపథ్యంలోనే కడియం కావ్యకు ఎంపీ టికెట్ కేటాయించడంతో ఇటు ఇందిరా వర్గం కావచ్చు, ఎంపీ టికెట్ ఇందిరా కూడా ఆశించిన పరిస్థితి. ఎమ్మెల్యేగా ఓడిపోవడం తోటి తను ఎంపీ టికెట్ కూడా ఆశించింది. ఎంపీ టికెట్ ఆమె కూడా వేయకుండా దొమ్మటి సామయ్య కూడా ఇతర నేతలు చాలా మంది పోటీలో ఉన్న పరిస్థితి. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న నుంచి టీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీకి చేయడంతో ఈ కడియం కావ్యకు టికెట్ కేటాయించడంతో ఒకసారిగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అటు టీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన వారికి కూడా ఒకసారిగా వర్గ విభజన తలెత్తిన పరిస్థితి. నేపథ్యంలోనే కడియం శ్రీహరి తనకు సంబంధించిన కార్యకర్తలను కావచ్చు, లీడర్లను కావచ్చు, ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు, మాకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న లీడర్లకు అన్యాయం జరుగుతుంది, మాకు పదవులు రావు, ఎంతసేపటికి వాళ్ళకు పారాషూట్ లీడర్లకే పదవులు ఇస్తారు అని చెప్పేసి ఇందిరా వర్గం వ్యతిరేకత జరిగింది. ఇప్పటికి కూడా కడియం శ్రీహరికి సంబంధించిన వర్గీయులను ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు, వాళ్ళకు పదవులు ఇవ్వద్దు, మాకు సముచిత స్థానం కల్పించాలి, కాంగ్రెస్ లో లేకుండా కూడా మేము 10 ఏళ్ళు పార్టీని పట్టుకుని ఉన్నాం, త్యాగాలు చేసినాం, కాబట్టి తప్పకుండా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కడియం శ్రీహరి వర్గాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అదే విషయంలో ఈ నేపథ్యంలో ఇందిరా వర్గం సంబంధించి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తానని చెప్తున్న సంబంధించి ఈ నేపథ్యంలో అంత వెళ్లి సీఎంలు కలిసి అక్కడ ఉన్నటువంటి విషయాలను పరిశీలిస్తూ తమ వాదాలు చెప్పుకుని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ భాస్కర్.